గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఈ గలతీ సంఘానికి చెప్తున్నాడు. ప్రియులారా, ఏమని చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనదు గోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనదు గోరుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా, నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ చదువుతున్న సందర్భం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నేను మనుషులు దయను సంపాదించుకోరుచున్నానా. కానీ మనుషులు దయ ఎలా ఉంటదంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ప్రేమను నెరవేర్చలేదు. దేవుని ప్రేమను ఎప్పుడు కూడా ఈ మనుషులు దయ అనేది వర్ధిల్లింపనేరదు. ఎందుకంటే మనుషులు దయ ఒక పక్క ఉంటే దేవుని దయ ఒక సైడ్ ఉంటుంది. కానీ మనుషులు మెప్పుకుని కోరుచుకుంటే దేవుణ్ణి మెప్పించలేము ప్రియులారా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి సందర్భాలు గలతీ సంఘానికి నేర్పిస్తున్నారు. కానీ ఈ సువార్త వచ్చి ఈ మాటలు చెప్పి కానీ 2000 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా అదే ఉంది. ఏంటి? మనుషులు దయ సంపాదించకుండా కోరుచుంటే దేవుణ్ణి మెప్పించలేము. దేవుణ్ణి మెప్పించలేము, దేవునికి ఇష్టంగా బ్రతకలేము. ఎందుకంటే మనుషులు దయ వేరే, అదే విధంగా దేవుని దయ వేరే. ఈ రెండిట్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనకు చూపిస్తూ ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలలో ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి. చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. ఈ బోధకుల్ని ఎలా చేసుకుంటున్నారు? వీళ్ళు హిత బోధకుల్ని, దురద చెవులు గలవారై హిత బోధకులు అంటే వారికి ఇష్టమైనటువంటి బోధన బోధించడానికి వాళ్ళకై వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏర్పరచుకుంటున్నారు. అంటే వీళ్ళు దేవుని సంతోష పెట్టగలరా? పెట్టలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి సంతోష పెట్టలేరు. ఎందుకంటే వీళ్ళు హితబోధని పెంచుకుంటున్నారు. ఇంకొక సందర్భం మనం చూసి, సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను, స్వకీయం అంటే దురాశల చేత దేవుణ్ణి మెప్పించలేకపోతున్నారు. దేవుణ్ణి మెప్పించలేకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వీళ్ళు బోధన విధానంలో పడిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. చూడండి 4వది, సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యం అనే దాన్ని వీళ్ళు బయలుపరచలేకపోతున్నారు. పిల్లలు సత్యవాక్యాన్ని బయలుపరచకుండా ఉన్నటువంటి వచనాన్ని ఈ రచయిత అనేవారు దీన్ని ఏమి బోధిస్తున్నారు, దీని యొక్క ప్రణాళిక ఏంటి, ఏమి బోధించాలనుకుని ఉద్దేశిస్తున్నారు రచయితలు, ఈ గ్రంథ రచయితలని, ఆ ఉద్దేశం కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇష్టమైనటువంటి బోధకి త్వరగా తొలగిపోయి, అంటే ఇష్టానుసారమైనటువంటి వచనాలని వాళ్ళు ఇష్టానుసారంగా మలుచుకుంటున్నారు. ఇష్టానుసారంగా మరుచుకొని మనుషులు మెప్పుకోలే విధంగా బోధన బోధిస్తూ దేవుని ఏం చేస్తున్నారు? వీళ్ళు మెప్పించలేకపోతున్నారు. క్లియర్. ఈనాటి కాలంలో మనం అక్కడక్కడ సంఘాలలో చూడగలిగితే ఏం చేస్తున్నారు? ఒక వచనం తీసుకుంటున్నారు. తీసుకుని ఆ వచనం పైన రచయిత అంటే దేవుడు ఏమని ఉద్దేశాన్ని వ్రాయించాడు, ఆ వాక్యం పైన ఏం మాట్లాడబోతున్నాడు దేవుడని, అది కాదు పిల్లరా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వచనం పైన మనమేం మాట్లాడబోతున్నాం, ఈ మనుషులు ఈ వచనంలో ఏం మాట్లాడితే మనుషులు ఇష్టపడతారు అని చెప్పి వీళ్ళు ఇష్ట ప్రకారంగా వీళ్ళు మలుచుకుని వాక్యాన్ని కలిపి చెరిపేసి, కానీ దేవుణ్ణి మాత్రం ఏం చేస్తున్నారు? వీళ్ళు మెప్పించలేకపోతున్నారు. కానీ ఎవరిని మెప్పిస్తున్నారు? ఉన్నటువంటి విశ్వాసాలను మెప్పిస్తున్నారు. ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు మెప్పు పొందుతున్నారు. కానీ దేవుడు ఇందులో మెప్పు పొందుతున్నారా? లేదు. ఉన్నటువంటి వాక్యాన్ని కలిపి చెరిపేసి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఏం చేస్తున్నారంటే దేవునికి ఇచ్చుడుగా లేకుండా పోతున్నారు పిల్లరా. అందుకే చెప్తూ 5వ వచనంలో అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండాలి, కానీ శ్రమపడు, స్వార్థకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఇలాంటివి జరుగుతున్నాయా పిల్లరా? మితంగా ఉండగలుగుతున్నారా? శ్రమ పడుతున్నారా? సువార్థికులకు చెప్పవలసింది చెప్పగలుగుతున్నారా?
చెప్పలేకపోతున్నారు పిల్లలు. చెప్పవలసింది చెప్పలేకుండా ఈనాటి కాలంలో సువార్తను తీసుకొని ఇష్టమైనటువంటి భిన్నాలతో తిరిగిపోయి వాక్యాన్ని చెరిపేస్తున్నారు. చెరిపేసి మనుషులు మెప్పు కోరుతున్నారు. మనుషులు మెప్పు కోరుతూ దేవుని మెప్పుని పొందలేకపోతున్నారు పిల్లలు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నారు పిల్లలు. ఏమని నేర్పిస్తున్నారు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక పని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ కి భూమి మీద పనిచేసే వ్యక్తి ఇద్దరు యజమానులకి ఎలా ఉండలేరు? దాసులుగా ఉండలేరు. ఎందుకంటే వీళ్ళు ఒక పని చెప్తారు, వాళ్ళు ఒక పని. ఏ పని చెప్పాలనేది కన్ఫ్యూజ్ లో బ్రతుకుతుంటారు. కానీ వాళ్ళని మెప్పుపరచలేరు, వీళ్ళని మెప్పుపరచలేరు. అందుకే కింద మాట్లాడుతూ అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తురీకించును. చూడండి, ఇద్దరు యజమానులకి ఒకరు దాసుడిగా ఉంటే ఏమవుతుందని చెప్తున్నాడు? ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని తృణీకరిస్తారు. ఇద్దరికి యజమానికి మెప్పించలేడు. అదే విధంగా మనం కూడా పిల్లరా, మనం కూడా మన బోధన విధానం ఎలా ఉండాలంటే, మనం బోధించే బోధ ఎలా ఉండాలంటే మనుషులు ఇష్టానుసారంగా వాళ్ళు మెప్పుకోలే విధంగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టం ఏమైందో ఆ ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆ ఇష్టాన్ని ప్రకారంగా ఉండే బోధగా చేయాలి. అదే గాని మనుషుల్ని మెప్పించే బోధ ఎప్పుడు చేయకూడదు పిల్లలు. ఇద్దరు యజమానులకు ఒకటి ఏముండకూడదు? దాసుడిగా ఉండలేరు. ఉంటే ఏమవుతుందంటే ఇద్దరిని మెప్పించలేరు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ లోకంలో జీవించే మనం కూడా మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన బోధన విధానం ఎలా ఉండాలి అంటే దేవునికే మనం దాసులుగా ఉండాలి. కానీ దేవుని ఒకవైపు అపవాదికి ఒకవైపు ఇద్దరిని మెప్పించే వారిగా, అంటే సంఘంలో ఉండేటప్పుడు మనుషులు మెప్పు కోరుతూ దేవుని మెప్పు కోరాలంటే మెప్పు కోరలేం పిల్లలు. ఎందుకు మెప్పు కోరలేమంటే ఇద్దరికి ఒకరు దాసులుగా ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే దేవుని మెప్పుపరిచేవా నువ్వేం చేస్తావు? లోకానికి మెప్పుపరచలేవు. కానీ లోకాన్ని మెప్పుపరిచేవా దేవునికి ఇష్టం ఉండదు. కానీ నువ్వు ఏ వైపు ఉండాలి? దేవుని వైపే ఉండి దేవుని మాటలే చెప్తూ దేవుడు చెప్పినటువంటి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని చేస్తూ అలాంటి బోధనే మనం బోధిస్తూ దేవునికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.